హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ సురేష్ని, మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మహేశ్వర్ మండలం, రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ స్టేట్. ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ ఫామ్లో అయితే ఉన్నాం. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, మెయింటెనెన్స్ బాగుంది, ఈ ఫ్రూట్ దిగుబడి కూడా చాలా బాగుంది. డ్రాగన్ ఫ్రూట్లో కల్లా ఇది హెవీ సైజ్ వెరైటీ అనమాట. మన జనరల్గా చాలా రకాల వీడియో చూసుంటారు, మీరు చూసుంటారు, నేను కూడా చాలా తోటలు అయితే చూశాను. కానీ ఈ తోటలో మాత్రం మేము చూసిన వాటిలో ది బెస్ట్ అయితే ఉంది ఈ ఫాము. హీల్డింగ్ కూడా చాలా బాగుంది, సైజ్ కూడా మోర్ దెన్ 600 పైన అబవ్ ఒక్కొక్క ఫ్రూట్ వెయిట్ అయితే వస్తుంది అనమాట. తక్కువ ఏజ్లో జనరల్గా మెచ్యూరిటీ అయిన మొక్కలకైతే 3 years తర్వాత ఇవి వెయిట్ వస్తూ ఉంటాయి. తక్కువ ఏజ్లో కూడా మంచి సైజ్ అయితే వస్తుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను మీకు. దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మార్కెటింగ్, మెయింటెనెన్స్, ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఒక్క ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది, ఎవరైనా కొత్తగా వేయాలనుకునే వాళ్ళకి మన తరపు నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది అని ఎవ్రీ డీటెయిల్ అనేది ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్తే సురేష్. మీరు చాలా ఫార్మ్స్ పెట్టారు హైదరాబాద్ సరౌండింగ్లో. ఇప్పుడు ఇక్కడ నేను చూసిన వాటిలో మీతో పాటు మనం చాలా వరకు వచ్చాం. వీడియోలు అయితే చేయకపోయినా కానీ ఫ్రూట్ కోసం కానీ దీని మెయింటెనెన్స్ చూద్దామని చాలా ఫార్మ్స్ అయితే మనం విజిట్ చేయడం అయితే జరిగింది. నేను చూసిన వాటిలో మంచి క్వాలిటీ ది బెస్ట్ ఉంది ఈ ఫామ్ అయితే. దిగుబడి కూడా అసలు బడ్స్ కూడా చాలా విపరీతంగా వస్తున్నాయి స్టెమ్స్కి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మనకు కావాలి. ఏంటి బెస్ట్ వెరైటీ ఏంటి, మన సర్వీస్ ఏంటి, అలాగే ఒకసారి మన వ్యూవర్స్ కూడా ఒకసారి మీ పరిచయం కూడా, మీ కంపెనీ పేరు, దాని గురించి మాట్లాడుతూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, తప్పకుండా సురేష్. మీకు మొత్తం డీటెయిల్స్ మ్యాక్సిమమ్ ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ వచ్చే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను. మొదటగా నా గురించి చెప్పాలంటే మాది వచ్చేసి అన్నదాత బయోప్లాంటిక్. లాస్ట్ 15 సంవత్సరాల నుంచి కూడా అన్ని ఫార్మ్స్ డెవలప్మెంట్ చేస్తున్నాము, టోటల్ ఏపీ అండ్ తెలంగాణలో. రీసెంట్గా 3 years నుంచి మనము ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ మీద ఫోకస్ పెట్టాము. అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ మేము మొత్తం కూడా అన్నీ కూడా డ్రాగన్ ఫార్మ్స్ మేము డెవలప్ చేస్తున్నాము అన్నదాత బయోప్లాంటిక్ కంపెనీ ద్వారా. ప్రజెంట్ మేము డ్రాగన్ ఫ్రూట్ చేయడానికి ఏంటంటే మొత్తం కూడా ఫార్మర్కి మా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా, మా ఫోకస్ మొత్తం కూడా ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ వర్క్లో మేము చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఈ లొకేషన్ వచ్చేసి మహేశ్వరం దగ్గర ఒక విలేజ్. మహేశ్వరం నుంచి జస్ట్ ఒక 4 kilometers డిస్టెన్స్లో ఇది ఉంటుంది. ఇది లాస్ట్ మనము జనవరిలో పెట్టాము. ఇప్పుడు దీని ఏజ్ వచ్చేసి 18 months అనమాట. ప్రజెంట్ 18 months అంటే 1.5 year రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు మంచి క్రాప్ మీద స్టార్ట్ అవుతుంది, ఇది మంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది. దీని వెరైటీ వచ్చేసి జైన్ పింక్ వెరైటీ. ఇది జైన్ పింక్ వెరైటీ. సైజ్ బాగుంటుంది, మంచి సైజ్ ఉంటుంది, కలర్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంది, కీపింగ్ క్వాలిటీ బాగుంటుంది. ఇప్పుడు స్వీట్నెస్ మంచి స్వీట్ ఉంటుంది, పల్ప్ కూడా బాగుంటుంది అనమాట. ఇది స్కిన్ తక్కువ ఉండి పల్ప్ ఎక్కువ ఉంటుంది. మంచిగా ఎవరైనా కొనుక్కున్నా కూడా వాళ్ళకి మంచిగా తినడానికి చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్. ఈ వెరైటీ వచ్చేసి ఉన్న వెరైటీల్లో కూడా ఒక బెస్ట్ వెరైటీ, దిగుబడి ఎక్కువ వస్తుంది, కస్టమర్స్ని కూడా మంచి ఈ ఫ్రూట్ మంచి అట్రాక్షన్ చేస్తుంది అనమాట. అది బాగా లుకింగ్ బాగుంటుంది. ఒక ఎకరానికి వచ్చేసి మినిమం వచ్చేసి 10 టన్నులు వస్తుంది అనమాట. 10 టన్నులు పైన వస్తుంది. ఈ వెరైటీ బాగా ఎక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది అనమాట. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అన్న దిగుబడి స్టార్ట్ అవుతుందంట? 3 సంవత్సరాల నుంచి మంచి దిగుబడి వస్తుంది. ఇది 3 సంవత్సరాల నుంచి దాదాపుగా 10 టన్నులు వస్తుంది పర్ ఎకర్. మనకు అసలు చూసామండి, నేను ఈ స్టెమ్ ఉందంటే చాలా వరకు ఎక్కువ బడ్స్ మామూలు రెగ్యులర్గా అయితే 1 లేదా వస్తే 2 ఫ్రూట్లు వస్తాయి. మనం ఒక్కొక్క చోట అయితే ఇంచుమించు 5, 6 అంతకన్నా పైన ఎక్కువ అయితే బడ్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి మన ఈ ఫ్రూట్ సంబంధించినవి అనమాట. ఇందులో జనరల్గా డ్రాగన్ ఫ్రూట్లో అసలు ఎన్ని వెరైటీలు ఉంటాయండి? అంటే డ్రాగన్ ఫ్రూట్స్లో చెప్పుకోవాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, దాదాపుగా 100 above వెరైటీస్ ఉండొచ్చు. కానీ మనకి కల్టివేషన్ మాత్రం ఒక 10 వెరైటీస్ అయితే సరిపోతాయి. కల్టివేషన్లో కమర్షియల్గా అయితే ఒక 10 వెరైటీస్ ఉన్నాయి. ఈ 10 వెరైటీలో ఒకటి వైట్ ఉంది, పింక్ ఉంది, వైట్ పింక్ ప్లస్ ఎల్లో కలర్ కూడా ఉందన్నమాట. ఈ వైట్ ఎల్లో కలర్ తీసేస్తే ఈ పింక్ రెడ్ కలర్లోనే కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. లైక్ అమెరికన్ బ్యూటీ అని, తైవాన్ పింక్ అని, సిఎం రెడ్ అని చెప్పేసి కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ఓవరాల్గా ఒక 10 వెరైటీస్ అయితే మనకు కల్టివేషన్కి ఉపయోగపడతాయి. వాటిలో బెస్ట్ వెరైటీ ఏంటంటే ఈ జైన్ పింక్ వెరైటీ అనమాట. ఇది మనకి అన్ని ఏరియాల్లో, తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా సూటబుల్ అవుతుంది, మంచి దిగుబడి వస్తుంది. మీకు మంచి మార్కెట్లో మంచి రేట్ వస్తుంది అనమాట. దీనికి ఎకరానికి మనకి 3వ సంవత్సరం నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం వస్తుంది. స్టార్టింగ్ 1 or 2 years నార్మల్గా వచ్చినా కూడా స్టార్టింగ్ లాంగ్ టర్మ్ ఎన్ని సంవత్సరాలు రావచ్చు అంటారు? ఇది వచ్చేసి మనకి ఒక 20-25 years ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. మనం 20-25 years వరకు మనకి దిగుబడి యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. మనకి ఎంత దిగుబడి వస్తుంది కాబట్టి దీనికి మనకి మార్కెటింగ్ సిచ్యువేషన్ చెప్పండి అసలు. డ్రాగన్ ఫ్రూట్కి ప్రజెంట్ మార్కెట్కి అయితే ప్రాబ్లం లేదండి. ప్రజెంట్ మార్కెట్ రిటైల్గా అయితేనేమో 200 rupees నడుస్తుంది, హోల్సేల్గా అయితే 100 above నడుస్తుంది. అంటే మంచి సైజు ఉండి కలర్ బాగుంటే 120-130 rupees హోల్సేల్గా తీసుకుంటున్నారు. కొద్ది సైజ్ తక్కువ ఉంటేనేమో 80 rupees అంటే 100 లోపు తీసుకుంటున్నారు. సైజ్ తక్కువ ఉంటే కేజీకి 4-5 అట్లా వస్తేనేమో 80 rupees నుంచి 100 లోపు నడుస్తుంది. కేజీకి 3-2 అలా వస్తేనేమో 110 నుంచి 140 దాకా నడుస్తుంది.
ఈ వెరైటీ వచ్చేసి మనకి కేజీకి 3 అట్లా వస్తుంటాయి, మంచి సైజు ఉంటుంది ఇది. ఇంకా మార్కెట్ గురించి ఏంటంటే ప్రజెంట్ ఎక్కువ మెట్రో సిటీస్లో ఎక్కువ ఇది డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ నడుస్తుంది. ఇది మెయిన్ హైదరాబాద్ కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ లేకపోతే సిటీస్ టౌన్స్లో కానీ ఇది ఎక్కువ మార్కెటింగ్ ఉంది. ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే మేమే ప్రజెంట్ మార్కెట్ చేస్తున్నాము, మార్కెట్ స్టార్ట్ చేసామన్నమాట. రైతుల దగ్గర మేము ఇచ్చిన ఫార్మర్స్ నుంచి వాళ్ళకి మార్కెట్ చేసుకోవడానికి టైం లేకపోతే మమ్మల్ని మార్కెట్ చేయమన్నారు కాబట్టి ఈ సంవత్సరం నుంచి మేము మా ఫ్రూట్ మార్కెట్లోకి వస్తున్నాం. మేము డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి మేమే తీసుకొని మేమే మార్కెట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. వెంకట్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే దిగుబడి చాలా బాగుంటుంది. ప్రైస్ యావరేజ్గా నేను కూడా కొన్ని ఫార్మర్స్ అయితే విన్నాను, ఫామ్లోకి వచ్చి 80 రూపీస్ అంటే ఒక టన్ను 80,000కి కొంటున్నారని చెప్పి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. అంటే రకరకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. మనకి ఇంత ఫ్యూచర్ ఇంత దిగుబడి వస్తుంది, అంతా బాగానే ఉంది కదా, చాలామంది అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వేయడానికి. ఇదే మూమెంట్ మనకు ఫ్యూచర్ కూడా ఉంటుందా? ఫ్యూచర్లో ఇన్ కేస్ ఒక 10 to 15 ఇయర్స్ లేదా ఒక 20 ఇయర్స్ వరకు క్రాప్ ఉంటుంది కాబట్టి ఈ మూమెంట్ మనకి ఎంతకాలం వరకు సాగొచ్చు? ప్రైస్ అనేది ఇంకా తగ్గినా మనకి ఏమాత్రం యావరేజ్ ఉన్నా కానీ ఫార్మర్కి లాస్ లేకుండా ఉండే ప్రైస్, మినిమం ప్రైస్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ స్టార్ట్ అయ్యే దాదాపు ఒక 6-7 ఇయర్స్ నుంచి ఆల్రెడీ సాగు చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొద్దిగా సాగు అంటే ఏరియా పెరిగినా కూడా మార్కెట్లో కానీ రేట్లో కానీ పెద్ద డిఫరెంట్ అయితే వచ్చింది అయితే ఏం లేదు. ఇంకా 10 ఇయర్స్ ఉన్నా సరే దాదాపుగా పెద్ద డిఫరెంట్ రాపోవచ్చు మార్కెట్లో. అంటే ఏరియా ఎక్కువ వేసినా సరే ఫ్రూట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్రూట్ తినడానికి, ఇది బాగా అది డిఫరెంట్గా ఉంది ఫ్రూట్ అని చెప్పేసి. ప్లస్ హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రూట్ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా టేస్ట్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. హెల్త్ పరంగా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. మార్కెటింగ్ వచ్చేసి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇంకా 10 ఇయర్స్ వరకు అయినా సరే పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమి రాకపోవచ్చు. ఒకవేళ రేటు కొద్దిగా డౌన్ అయినా కూడా మార్కెట్లో నష్టం అయితే ఏమి ఉండదు. అంటే ప్రజెంట్ మనకి 80,000 వరకు ఉందండి, ఫార్మర్ చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అవును. అండ్ మినిమం 80,000, నేను మినిమం 80,000 నుంచి 1,40,000 నడుస్తుంది. అంటే మీకు 2 ఫ్రూట్స్ 3 ఫ్రూట్స్ వచ్చినాయి అంటే 140 రూపాయల వరకు మన కిలో ఫార్మ్లోనే పోతుంది. హోల్సేల్గా అయితే నడుస్తుంది, రిటైల్గా అయితే 200-250 దాకా నడుస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు వేరే మన ఛానల్లో వీడియో కాకపోయినా బయట కొన్ని ఫార్మ్స్ విజిట్ చేసిన వాళ్ళు కానీ వేరే ఛానల్స్లో ఇన్ఫర్మేషన్ డ్రాగన్ ఫ్రూట్ కోసం చూసిన వాళ్ళకి రకరకాల సందేహాలు అయితే ఉంటాయి. వాళ్ళందరి కోసం ఇప్పుడు మీ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద అయితే ఇస్తాను. నేను కొత్తగా పెట్టి ఆల్రెడీ నేను వేద్దాం అనుకుంటున్నాను, మాకు ఎక్కడ ఊర్లో పొలం ఉంది, సిటీలో నేను జాబ్ చేసుకుంటుంటాను, అప్పుడప్పుడు వీకెండ్స్ అంటే వెళ్ళగలుగుతాను తప్ప దాని మెయింటెనెన్స్ అయితే నాకు తెలియదు, అంటే నేను చూసుకోలేని నాకు కుదరదు. ల్యాండ్ ఇస్తాను, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాను, మీరు ఎటువంటి సర్వీస్ ఇస్తారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే వాళ్ళు మీ తరపు నుంచి, మీ అన్నదాత బయోప్లాంటిక్ తరపు నుంచి ఎటువంటి సర్వీసెస్ అయితే ఉంటాయని చెప్పండి ఒకసారి. సురేష్, మా కంపెనీ నుంచి మేము చేసే సర్వీస్ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ వేసుకోవాల్సిన రైతులకి ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా అంటే వాళ్ళకి వర్క్ చేసుకోలేకపోతే మా కంపెనీ ద్వారా మమ్మల్ని కనుక కాంటాక్ట్ అయితే ఈ ఫోల్స్ రింగ్స్ తయారు చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి, ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మేమే ఫార్మర్ యొక్క ఫామ్లోనే పోల్స్ రింగ్స్ వాళ్ళు వాటర్ ఫెసిలిటీ, పవర్ ఫెసిలిటీ కానీ ఇస్తే వాళ్ళ ఫామ్లోనే మనం తయారు చేసేసి ఇన్స్టాలేషన్ చేసేసి వాళ్ళకి కావాల్సిన వెరైటీ దాదాపుగా 10 రకాల వెరైటీలు మాకు అందుబాటులో ఉన్నాయి మొక్కలు. వాళ్ళకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ వాళ్ళకి మనం మొక్కలు నాటిచ్చేసి మొత్తం టోటల్గా డ్రిప్ ఇరిగేషన్తో సహా మనం వర్క్ కంప్లీట్ చేస్తున్నాం అన్నమాట. అట్లా పర్ పోల్కి వచ్చేసి మేము 1000 రూపీస్ ఛార్జ్ తీసుకుంటున్నాము. కంప్లీట్గా వాళ్ళకి ఏం లేదు, వర్క్ మొత్తం కూడా A to Z వర్క్ వాళ్ళకి కంప్లీట్ చేసి ఇస్తాము. ప్లస్ అదనంగా ఏంటంటే మేము ఒక 1 year మేము సర్వీస్ చేస్తాం, దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఏంటిది వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఒక 6 months వరకు ప్లాంట్ ఒకలా ఏదైనా పోయినా సరే మేము రీప్లేస్ చేయగలుగుతాము. ఒక 6 months వరకు, ఒక 1.5 year వరకు మేము సర్వీస్ చేస్తాం అనమాట. దానికి ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటిది అనేది మొత్తం పూర్తిగా వాళ్ళకి గైడెన్స్ ప్రతి ఎవ్రీ మంత్కి ఒకసారి మేము సైడ్ విజిట్ చేస్తాము. దానికి ఎట్లా ఏం చేయాలి మొత్తం కూడా మేము వాళ్ళకి సర్వీస్ ద్వారా మేము ఇస్తాం అనమాట. అంటే మినిమం ల్యాండ్ రిక్వైర్మెంట్ ఎంత ఉండాలండి? మీరు అక్కడి నుంచి సపోజ్ ఇక్కడ మీరు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి మహేశ్వరం కాబట్టి ఇక్కడ మీరు ఎవ్రీ మంత్ విజిట్ చేసి వెళ్తున్నారు. సపోజ్ ఆంధ్రాలో అక్కడ వైజాగ్లోనో ఇంకొక చోట లేకపోతే తెలంగాణలో వేరే ప్రాంతాల్లో వస్తారు ఫార్మర్స్. అవును, వాళ్ళకి అంత దూరంగా ఉన్న వాళ్ళకి కూడా మీరు ఎవ్రీ మంత్ విజిట్ అనే సర్వీస్ ఉంటుందా? మినిమం ఎంత ఉండాలి ల్యాండ్? మేము ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్లో అయితే దాదాపు ఒక 50-60 acres మేము డెవలప్ చేసాము డ్రాగన్ ఫ్రూట్ సరౌండింగ్స్లో. ఇంకా బయట కొంత డెవలప్ చేసాము. ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడైనా సరే వాళ్ళ డ్రాగన్ ఫ్రూట్ వర్క్ మేము చేయాలనుకుంటే మినిమం 3 acres అబోవ్ ఉండాలి. మినిమం అయితే 3 acres ఉండాలి. అంత ఎక్కువ ఉన్నా సరే మేము అక్కడే మేము వర్క్ చేసి మేము వాళ్ళకి కంప్లీట్ చేసేస్తాము. ఒక సర్వీస్ అనేది ఏంటంటే ఒకవేళ 1 month కాకపోయినా సరే 1.5 monthకి అట్లా మేము సర్వీస్ చేయగలుగుతాము. ఈ మధ్య అంతా వాట్సాప్ ఉంది కాబట్టి ఆ వీడియో కాల్ చేసినా సరే మేము చూసి దానికి సజెషన్స్ ఇవ్వడం కానీ ఎట్లా ఏం చేయాలని చెప్పేసి దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఏమైనా కటింగ్ చేయడం కానీ అది మొత్తం కూడా దానికి ఏమైనా ఎరువులు ఎట్లా ఏ టైంలో ఎరువులు వేయాలి మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా మేము వీడియో కాల్ ద్వారా చెప్తాము, లేదా సైట్ విజిట్ చేసినా చెప్తాము మేము. అది
ఇంకొకటి అండి, ఇప్పుడు ఇందా మనం అనుకున్నట్టు కొంతమంది స్మార్ట్ ఫార్మర్స్ ఉంటారు. అంటే మనం వేసేసిన తర్వాత మీరు అన్నట్టు 1.5 year తర్వాత మీ మెయింటెనెన్స్ అంటే మీ గైడెన్స్ తర్వాత వాళ్ళు ఓన్ మార్కెటింగ్ చేసుకోగలుగుతారు. కొంతమందికి ఆ మార్కెటింగ్ పట్ల జీరో నాలెడ్జ్ ఉంటుంది. మీరు పెట్టిన ఫీల్డ్స్ అంటే మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసిన ప్లాంటేషన్ చేసిన ఈ తోటలో ఫ్రూట్ వచ్చినప్పుడు మీరు వాళ్ళ తోటలు మీరు మార్కెటింగ్ చేస్తారు ఏమన్నా వాళ్ళు ఎటువంటి సలహాలు ఏమన్నా మీరు చేయగలుగుతారు? మేము మార్కెటింగ్లో వాళ్ళకి హెల్ప్ చేస్తామండి. ఎందుకంటే మేము మొత్తం కూడా ఏపీ అండ్ తెలంగాణ బయట స్టేట్స్ కూడా మేము మార్కెట్ స్టడీ చేస్తున్నాము. ఇంకా ఎక్కువ ఎంత ప్రొడక్షన్ వచ్చినా సరే మార్కెట్ చేసే విధంగా మేము డెఫినెట్గా మార్కెట్లో ప్రతి ఒక్కరు కూడా మేము హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉంటాము. ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్గా చూశారు కదా. ఇప్పుడు మనం ఉన్న దాంట్లో ఈ వెంకట్ గారు చెప్పిన దాని ప్రకారం ఉన్న డ్రాగన్ ఫ్రూట్ వెరైటీస్లో జైన్ వెరైటీ అనేది మంచి సైజు, అలానే జైన్ పింక్ అనే వెరైటీ మంచి సైజు, అలా విధంగా ఎకరానికి 3 years తర్వాత 10 టన్నుల వరకు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి మార్కెటింగ్ కూడా ఫ్యూచర్లో ప్రజెంట్ ఇప్పటి వరకు బాగానే ఉంది. 10 to 15 years వరకు కూడా ఇంచుమించు ఇదే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ పెద్దగా మార్కెటింగ్ తగ్గే అవకాశాలు అయితే ఏమీ లేవు. ఎంత ప్రొడక్షన్ పెరిగినా కూడా వినియోగదారులు కూడా పెరుగుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడో డ్రాగన్ ఫ్రూట్ అనేది విచిత్రంగా చూసేవాళ్ళం మనం. ఇప్పుడు మామూలు విలేజెస్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ అనేది మన ఫ్రూట్ షాపుల వాళ్ళు అయితే అమ్ముతున్నారు. వాళ్ళు అప్పుడు 100 రూపాయలు ఉండే ఫ్రూట్ ఇప్పుడు 70-80 రూపాయలకి ఫ్రూట్ అయితే వచ్చింది. 20-30 రూపాయలు తగ్గినా కానీ విలేజెస్ కూడా ఫ్రూట్ అందుబాటులోకి అయితే వచ్చింది. అందుకని ఇంకో 10 to 15 years వరకు దీని ప్రాబ్లం అయితే లేదని చెప్పారు. అదేవిధంగా ఎవరన్నా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా సరే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న కొత్త ఫార్మర్స్ ఎవరైనా ఉంటే మినిమం 3 acres వాళ్ళకి మనం డెవలప్మెంట్కి ఇచ్చి ల్యాండ్, ఎలక్ట్రిసిటీ మీరు ఇచ్చారంటే మొత్తం మొక్కల దగ్గర నుంచి డ్రిప్ ఇరిగేషను, పోల్స్ ప్లస్ రింగ్స్ కంప్లీట్ మ్యాన్ పవర్తో సహా దానికి ఇచ్చే కింద ఫర్టిలైజర్స్ ఏవైతే ఇస్తారో ఇంక్లూడింగ్ ఫర్టిలైజర్తో సహా మొత్తం A to Z వాళ్ళు పెట్టుకుని ప్రస్తుతం వీళ్ళ కంపెనీ తరఫున ఒక్క పోల్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ మొత్తం అన్ని మెటీరియల్స్ అందులోనే ఉంటాయన్నమాట. అదేవిధంగా 6 months వరకు ప్లాంట్ వారంటీ, అంటే ఒక ప్లాంట్ ఇన్ కేస్ ఏమన్నా ప్రాబ్లం వచ్చి పెట్టేటప్పుడు కానీ లేదా వేరే ఇతర కారణాల్లో ప్లాంట్ ఏమైనా చనిపోతే 6 months వరకు ప్లాంట్ని ఇదే ప్రైస్లో రీప్లేస్ చేస్తారు. 1.5 year వరకు సర్వీస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. మీరు లాంగ్లో ఉంటే కనుక వీడియో కాల్ అవ్వచ్చు లేదా పిక్చర్స్ కానీ చూపిస్తే మేము ఎలా చేయించాలి పని అని చెప్పగలుగుతారు. దగ్గరలో ఉంటే కనుక 1 monthకే 40 daysకి ఒక విజిట్ అయితే చేయగలుగుతారు అనమాట. అదేవిధంగా పంట అయిపోయిన తర్వాత ఫ్రూట్ మార్కెటింగ్ అంటే వీళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రూట్ విషయంలో మీరు ఫార్మర్స్ నేరుగా మార్కెటింగ్ చేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ ఫార్మర్స్కి ఆ మార్కెటింగ్లో ఐడియా లేదంటే కనుక వీళ్ళ కంపెనీ తరపు నుంచి కూడా వీళ్ళు మార్కెటింగ్ చేస్తామని చెప్పారు. ఈ వీడియో మధ్యలో చిన్న బిట్ అయితే కట్ అయిందండి. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే ఫంక్షన్స్లో వాటిలో ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఎవరైనా సరే ఒక 20-30 kilos అబౌవ్స్ ఎవరికైనా డ్రాగన్ ఫ్రూట్ కావాలి అన్నా సరే వీళ్ళు ఆల్రెడీ మార్కెటింగ్లో ఉన్నారు కాబట్టి మీకు అవి కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా ఎవరికైనా మీకు వీళ్ళు సప్లై చేసే సిచ్యువేషన్ అవకాశం అయితే ఉందన్నమాట. మీ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా డ్రాగన్ ఫ్రూట్ కూడా సప్లై చేస్తారు. ఇక్కడ ఈ విషయాలని మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మాట్లాడచ్చు. వీళ్ళ సంస్థ వచ్చేసి శ్రీ అన్నదాత బయోప్లాంటిక్ అండి. వెంకట్ గారు నమస్తే అండి. డ్రాగన్ ఫ్రూట్ పట్ల అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చూద్దాం, మీరు చాలా ఫీల్డ్స్కి అయితే రమ్మని చెప్పి అడుగుతున్నారు. నాకు ఈ ఫీల్డ్ కూడా బాగా నచ్చింది. అదేవిధంగా ఇంకా బెటర్ మంచి ఫీల్డ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేస్తానండి. తప్పకుండా ఇంకా మనకి హైదరాబాద్ సరౌండింగ్ చుట్టూ ఇంకా దాదాపు ఒక 50-60 ఎకరాలు మనం డెవలప్ చేసిన ఫార్మ్స్ ఉన్నవి. అవి కూడా మిమ్మల్ని విజిట్ చేపిస్తాను. అవి కూడా ఒకసారి చూడండి. దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది, మా సర్వీస్ ఎలా ఉంది, మీకు అంతా అర్థమవుతుంది. సురేష్, తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ సురేష్. నమస్తే.